ఔత్సాహికులను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించిన పారిశ్రామిక వాడల లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారుతోంది. పారిశ్రామిక వాడలకు కేటాయించిన భూముల్ని తక్కువ ధరకే దక్కించుకుంటున్న భూ బకాసురులు రియల్ దందాకు తెరతీస్తున్నారు. ఆ భూములతో వ్యాపారం చేస్తున్నారు. నల్గొండ జిల్లా పారిశ్రామిక వాడల్లో సాగుతున్న రియల్ దందాపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాలో పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, చిట్యాల, కోదాడ, మిర్యాలగూడ ప్రాంతాల్లో భూముల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఏపీఐఐసి ద్వారా తక్కువ ధరకు కేటాయించారు. అయితే ఇప్పటికీ అనేక చోట్ల పారిశ్రామిక వాడలు కూడా ఏర్పాటు కాలేదు. ఏర్పాటైనవి కూడా అరకొర వసతులతో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో స్థిరాస్తి వ్యాపారులు రంగంలోకి దిగారు. బినామీల పేర్లతో ఎకరాలకు ఎకరాలు దక్కించుకున్నారు. దాదాపు 60 ఎకరాల ప్రభుత్వ భూమి మరి కంపెనీలకు కేటాయించారు. పారిశ్రామికవేత్తలు కంపెనీలు ప్రారంభోత్సవం చేస్తున్నామని చెప్పి ఆ ప్లాట్లు తీసుకున్న తర్వాత చాలా పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. మరి పరిశ్రమలు ఏర్పాటు చేయకుండానే భూములు తీసుకొని తనఖా పెట్టి ఇలా ప్రభుత్వం దగ్గర బ్యాంకులలో మరి అప్పులు తీసుకొని ఇవాళ తను సొంతంగా లాభపడుతుంది తప్ప ఉపాధి మరి కార్మికులు చూపడం లేదు. వాస్తవానికి భూములు కేటాయించిన 2 ఏళ్లలో పరిశ్రమలు ఏర్పాటు చేయకుంటే ప్రభుత్వం వారికి తాకీదులు ఇవ్వాలి. స్పందించకపోతే భూముల్ని స్వాధీనం చేసుకోవాలి. పారిశ్రామిక వాడల్లో లీజులు, బినామీలు, రియల్ వ్యాపారుల దందా బహిరంగంగానే సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభిస్తేనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఇటీవలే ప్రభుత్వ మార్గదర్శకాలు మార్చి దరఖాస్తుతో పాటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసింది.